హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు సెప్టెంబర్ మాసంలో 29, 30వ తేదీన జరగబోయేది ఇదే. ఈ దేవుని నీడ మీ ఇంటిపై పడబోతుంది. ఖచ్చితంగా మీకు ఇలాగే జరుగుతుంది, జరిగి తీరుతుంది. అలాగే ఈ దేవుడు మీ నుంచి ఈ ఒక్క విషయాన్నే అడుగుతున్నాడు. అసలు ఏం జరగబోతుంది, ఏ ఫలితాలు అయితే మీరు పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఈ రాశి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది, సెప్టెంబర్ మాసంలో 29, 30 తేదీలలో వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది, ఏ దేవుడి నీడ వీరి యొక్క ఇంట్లో ఉండబోతుంది, దేవుడు మీ నుంచి ఏమి అడుగుతున్నాడు అన్ని తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897411766. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం చూస్తే గనక ఈ రాశి వారికి ఎక్కువగా దైవ భక్తి అనేది ఉంటుంది. ఆధ్యాత్మికత వైపు ఎక్కువగా వీరు మళ్లిస్తూ ఉంటారు. మనస్సును మంత్రోపాసనపై కూడా అత్యధిక ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే అంతరాత్మ సాక్షికి విరోధంగా ఏ పని చెయ్యరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు ఎక్కువ. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ యొక్క రాశి జాతకులు ఆత్మ గౌరవం, స్వయం ప్రతిపత్తి కూడా కలిగి ఉంటారు. ఇటువంటి మంచి లక్షణాల కారణంగానే ఈ దేవుని నీడ ఈ తేదీల్లో వీరి ఇంట్లో ఉండబోతుంది. వీరి జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు పొందుకోవడానికి ఈ సమయం మీకు చాలా వరకు కూడా ఒక అవకాశం ఇవ్వబోతుందని చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క దేవుని నీడ మీ పైన ఉండబోతుంది. ఈ దేవుడు మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాడు. ఆ దేవుణ్ణి గనక మీరు సంతృప్తి పరిస్తే గనక మీ జీవితంలో దేనికి ఇక డోకా అనేది ఉండదనే చెప్పాలి. ఆ దేవుడు మరెవరో కాదండి, ఆ మహాదేవుడు అంటే పరమశివుడు. ముల్లోకాలను ఏలేటటువంటి ఆ పరమశివుడు యొక్క నీడ మీ ఇంట్లో, మీ యొక్క గృహం పైన కనిపిస్తుంది. ఆ పరమశివుడు మీ లోపల ఉన్నటువంటి మంచి లక్షణాల కారణంగా, మీరు చేసినటువంటి అనేక రకాలైనటువంటి మంచి పనుల కారణంగా ఈ తేదీలలో మిమ్మల్ని అనుగ్రహించడానికి మీ ఇంటి దగ్గరకు వచ్చాడు. ఆ దేవుని నీడ మీ ఇంట్లో వచ్చి పడింది. దానివల్ల మీరు అనేక రకాల శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. మీరు పరమశివుణ్ణి సంతృప్తి పరిస్తే గనక ఆ పరమశివుని అనుగ్రహంతో జీవితంలో ఎన్నో సక్సెస్లు చూడగలుగుతారు. అంతకు ముందు అయినటువంటి ఫెయిల్యూర్స్ అన్ని కూడా సక్సెస్ఫుల్ గా మీ యొక్క జీవితంలో మీరు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి జాతకుల యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో సక్సెస్ పొందుకోవడానికి పరమశివుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా అవసరమని చెప్పాలి. ఆ మహాదేవుడు బోళ శంకరుడు అనే విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే అభిషేక ప్రియుడు కూడా చెంబుడు నీటితో ఆ పరమశివుణ్ణి అభిషేకించినా చాలు, ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలను కూడా తీర్చగలుగుతాడు. అయితే పరమశివునికి మీ నుంచి కావాల్సింది ఏమిటంటే గనక అభిషేకం కనుక మీరు చేశారంటే పరమశివుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. దానికోసం మీరు ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనేమీ లేదండి, సమయం వెచ్చించాల్సిన పని కూడా లేదు. కాబట్టి ఆ పరమశివుని యొక్క ప్రతిరూపం అయినటువంటి శివలింగానికి గనుక మీరు అభిషేకం చేశారంటే మీ జీవితంలో మీరు ఏదైనా అడుగుతున్నట్లయితే గనక వాటిని కూడా ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. కాబట్టి పరమశివుడు మీ నుండి ఈ ఒక్క విషయాన్ని అడుగుతున్నాడు. దానిని మీరు అర్థం చేసుకుని శివయ్యకు పాలాభిషేకం చేసినట్లయితే గనక ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు. దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే గనక సోమవారం తిథి నాడు మీ
ఇంట్లో స్ఫటిక లింగం ఉంటే గనక ఆ లింగాన్ని తీసుకుని ఇత్తడి పళ్ళెంలో కానీ స్టీల్ పళ్ళెంలో కానీ పెట్టి ఒక గ్లాస్ తో కావచ్చు, చెంబుతో కావచ్చు, పాలను తీసుకుని శివలింగానికి అభిషేకం చేస్తూ శివ స్తోత్రం పారాయణం చేయండి. ఒకవేళ మీకు వీలు కుదిరితే శివాలయానికి వెళ్లి కూడా పాలాభిషేకం చేయొచ్చు. ఇలా చేయడం రీత్యా పరమశివుణ్ణి సంతృప్తి పరచిన వారు అవుతారు. ఎందుకంటే పరమశివుణ్ణి చెంబుడు నీళ్లతో అభిషేకించినా సరే పరమశివుని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పరమశివునికి ఈ విధంగా పాలాభిషేకం చేయండి. ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో సెప్టెంబర్ మాసంలో 29, 30 తేదీల్లో అదృష్ట ఫలితాలు అయితే చూస్తారు. ఖచ్చితంగా మీరు ఏమిటంటే గనక శుభతిథి అయిన సోమవారం తిథి నాడు ఈ విధంగా చేయడం రీత్యా జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలు పొందుకోగలుగుతారు. ఎందుకంటే పరమశివుని యొక్క అనుగ్రహం మీపై వెళ్లి విరుస్తుంది. అయితే ఇంతకు ముందు ఆ పరమశివుని యొక్క నీడ మాత్రమే ఇంట్లో ఉన్నది. కానీ ఇప్పుడు చెప్పిన విధంగా శివయ్యకు అభిషేకం చేస్తే శివయ్య అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. అలాగే మీ జీవితంలో ఎన్నో సక్సెస్లు చూడగలుగుతారు. ఈ మధ్య కాలంలో ఈ రాశి జాతకులు ఒక ఫలితం కోసం చాలా నిరీక్షిస్తున్నారు. ఆ యొక్క ఫలితం ఎప్పుడు వస్తుందా అంటూ ఆతురతగా ఎదురు చూస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నా సరే ఈ సమయంలో ఆ ఫలితం మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. ఆ పరమశివుని యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో అనేక రకాల అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇంతకు ముందు రాని అవకాశాలు ఈ సమయంలో అతి సులభంగా మీ దగ్గరకు వస్తాయి అని చెప్పడంలో సందేహం లేదు. అంతకు ముందు అవకాశాల కోసం పరుగులు పెట్టిన వారు కూడా ఈ సమయంలో అవకాశాలు పొందుకుంటారు. అలాగే అతి సులువుగా వాటిని దక్కించుకోగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాల విషయంలో మునుపెన్నడూ లేనటువంటి పురోగతిని అయితే ఈ రాశి జాతకులు చూడడం జరుగుతుంది. ఆర్థికంగా డబ్బు సమకూరడం, అదే విధంగా ఆర్థిక లాభం, అలాగే ఆదాయ మార్గాలు పెరగడం, ఈ విధంగా ఈ రాశి జాతకుల యొక్క జీవితంలో ఆర్థిక పరమైనటువంటి అంశాలలో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను చవి చూస్తారు. ముఖ్యంగా అలాగే మీరు వ్యాపారస్తులు అయితే గనక వ్యాపార జీవితంలో మునుపెన్నడూ చూడనటువంటి అభివృద్ధిని కూడా మీరు చూడబోతున్నారు. చక్కటి వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. అదేవిధంగా భాగస్వామ్యుల నుంచి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ఉద్యోగార్థుల కోరిక కూడా నెరవేరబోతుంది. అలాగే ఆరోగ్య సమస్యలతో ఎవరైతే సతమతం అవుతూ ఉన్నారో ఈ రాశి వారు ఈ సమయంలో వారికి ఆ సమస్యల నుంచి కూడా విముక్తి లభించబోతుంది. అలాగే మీ యొక్క చికిత్సకు మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఆ డబ్బులు సమకాలంలో అందడం, అలాగే గృహ నిర్మాణం చేయాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకోకుండా అటువంటి పరిస్థితులు రావడం, అంటే పరిస్థితులు అన్నీ కూడా అనుకూలించడం, లోన్లు సమకూరడం, డబ్బులు అందడం, ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ ఫలితాల్లో ఖచ్చితంగా సెప్టెంబర్ మాసంలో 29, 30 తేదీల్లో ఈ దేవుని అనుగ్రహంతో పొందుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. ముఖ్యంగా పరమశివునికి మీరు పాలతో అభిషేకం చేయించండి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పరమశివునికి ఈ విధంగా పాలాభిషేకం చేయండి. ఉత్తమమైన ఫలితాలు చూస్తారు. ఆర్థిక పురోగతితో పాటుగా కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.